ఈ బండారా కానీ భోగి వంట కోసం ఎక్కువగా కోసం సైకిల్ వేసుకొని వచ్చి మరి కొట్టుకొని యుద్ధాలు చేసేవాళ్ళమే. నిమ్మకాయ పిండిలో బల్లే ఉందిరా నాయన, నరాలకి ఎక్కుతుంది, అంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్. బెట్టున్నారు అందరూ బాగున్నారా? ఈ రోజు ఎగ్ కురికిరే చేయబోతున్నాము. సూపర్ ఉండబోద్ది. దాని ఎవరో ఏంది, దాని మందలేంది మొత్తం చూపించేస్తాం వీడియోలో. సరే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. కనిపిస్తున్నాడా మంచులో? మీకు అది తెలిసిన వరకు కనిపిస్తుండొచ్చు. ఎలా ఉందో చూడండి, ఏదో సినిమాటిక్ రేంజ్ లో ఉంది. ఇప్పుడు మేమైతే మా కొండ మీదకి వెళ్ళేసి వీడియో తీయాలనుకుంటున్నాం. అదే బ్రో హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మంచి దద్దరిల్లేస్తుంది. చిన్నగా లేదుగా, మామూలుగా లేదు, ఏం కనబడట్లేదు. ఏం కనబట్లా. నువ్వు ఏడు దాకా వచ్చేదాకా నాకు అసలు నువ్వు వచ్చేవాళ్ళే తెలియలేదు, అందుకని ఆ వీడియో ఆన్ చేసి నువ్వు కనపడలా. ఘోరంగా ఉంది మంచి మాత్రం. ఓకే, గమనించారంటే అసలు ఎక్కడ ఏం కనబడట్లేదు, ఎన్ని ఇల్లులే. చుట్టూ మంచి అద్భుతంగా ఉంది, మొత్తం చుట్టూ మంచి ఏం అసలు ఏం కనపట్లా. కాబట్టి ఇక్కడే ఎలా ఉందంటే ఇంకా పైకి వెళ్దాం, ఇప్పుడు రెడీ అవుతాం. అసలు పైకి కొండ కనపడలేదు, గమనించలేదు. అవును, అసలు ఎక్కడి నుంచి కనబడినట్టు ఏం లేదు, ఓన్లీ శూన్యం మొత్తం మంచి మాత్రమే. మంచి ఇంకా టైం ఎంత? ఆల్మోస్ట్ ఇప్పుడు 7:30 అంతే. ఈ 7:30 కూడా ఎలా ఉందంటే ఆలోచించండి ఎంత ఎలా ఉందన్నది. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మొత్తం మా కొండ మీద పైన మొదలైంది. చూసారా కొండ ఇప్పుడు కనిపిస్తుంది లైట్ గా. దగ్గరలో ఉన్నాం కాబట్టి రా జాగ్రత్తగా రా. ఎంత చెట్లే బాగా గమనించండి. ఇది మన ఫేమస్ కొండ, అన్ని ఇక్కడే చేస్తాం మనం. ఇది ఒక వంటకం ఏడే, మాకు వాకింగ్ లాగా ఉంటది, కవర్ అయిపోద్ది. మాకు హెల్త్ పరంగా మాకు సెట్ అవుతుంది. ఆ తర్వాత ఇలాగా మీకు వీడియోస్ వస్తున్నాయి. మెయిన్గా కొండ మీద చేయడానికి రీజన్ అయితే అదే. మళ్ళీ అందరూ ఎందుకు ఒకే ప్లేస్ లో అనుకుంటారేమో. అవును, టాప్ లో బాగుంటది లొకేషన్. మా ఊరిని చూపించడానికి ఏదైనా ఒక మంచి లొకేషన్ ఉందంటే ఇదే, ఈ కొండ. ఈ చిన్నప్పుడు మేము మంచిగా ఈ కొండ మీదకి వచ్చి తిరిగే వాళ్ళం. ఈ బండారా కానీ భోగి వంట కోసం ఎక్కువగా సైకిల్ వేసుకొని వచ్చి మరి కొట్టుకొని యుద్ధాలు చేసేవాళ్ళమే. ఆ తర్వాత ఏదైనా పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, కోసం కూడా వచ్చేవాళ్ళమే. కలిగి పండ్లు, ఊటి పండ్లు అలాగా. ఇప్పుడు తగ్గిపోయిందిలే. ఇప్పుడు దీనికోసం రావడం, యూట్యూబ్ కోసం రావాల్సి వస్తుంది. యూట్యూబ్ వల్ల ఇలాంటి మెమరీస్ మళ్ళీ రీకాల్ అవుతున్నాయి. అదొక మంచి విశేషం. హ్యాపీ మొత్తానికి. చిన్న కొండ, పెద్ద కొండ ఏం కాదు, ఎక్కేయచ్చు. మంచి చూడండి ఒకసారి ఎలా ఉందో చుట్టూ. ఇప్పుడు కొండ మీద ఉన్నాం కాబట్టి కొండ మాత్రం కనిపిస్తుంది. ఆడ నుంచి అది కనబడట్లా. మనం ఇందాక ఆ నిలబడుకున్న లొకేషన్ అది ఒకసారి చూపి బ్రో. ఆ లొకేషన్ ఎక్కడి నుంచి కనబడటంలా. ఏం అసలు జనవరి తర్వాత ఇదేమో ఫస్ట్ టైం. జనవరి కూడా రాలేదంట మంచు. అది మొత్తానికి అయితే మనం పైకి కొండెక్కేసి మన రెసిపీ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం కొండ మీదకి వచ్చేసాం. ఒక్కసారి చుట్టూ చూడండి. మామూలుగా మీరు నార్మల్ టైంలో చూస్తుంటారు కొండని, మీ పైకి ఎక్కి చూపించుంటాము. కానీ ఇప్పుడు మంచుతో కప్పేస్తుంది చుట్టూ, ఊరంతా చుట్టేస్తుంది. ఒకసారి మా వాడు చూపిస్తాడు. సో చూడండి, మీకు ఏం కనపడదు. సో చూపిరా బ్రో. With the ocean as my guide, top down riding, let the west coast vibes collide. Corner store stops, grab a drink, it's all good. Cruising through the streets of my neighborhood. Hey yo, west coast weather, the sun sets slow. సో ఘోరంగా ఉంది అసలుకి, ఏం కనిపెట్టాలి. కింద రోడ్ యాక్చువల్గా అది, ఆ రోడ్లో ఈ అన్ని వెహికల్స్ పోతాయి కదా, ఆ సౌండ్ వినిపిస్తుంది తప్ప మాకు ఆ వెహికల్స్ కనపడటం లేదు, మనుషులు కనపడటం లేదు, చుట్టుపక్కల ఇల్లు కనపడటం లేదు, ఏం కనపడటం లేదు. లొకేషన్ మాత్రం మామూలుగా మనం బయటికి ఏదైనా ట్రిప్కి వెళ్తే ఏదైనా
బెంగళూరు అని పెద్ద పెద్ద హిల్స్ కి అలా వెళ్ళి చూస్తుంటాం కదా, ఆ లెవెల్లో ఉంది ఇది. బ్రో నీ ముందు నుంచి స్నో చూసా, అదే ఇలా ఇలా ఫ్లో అవుతా ఉంది, అదే పాస్ అయింది. సో ఆ లెవెల్లో ఉంది, సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. ఇప్పుడు కానీ మంట వెలిగించుకుంటే వెచ్చగా మనకు కావాల్సిన రెసిపీ కూడా చేసుకోవచ్చు, ఇంకా అదిరిపోద్ది. ఓకే సరే, మరి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ గైస్. మనం కురికిరే ఎగ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకున్నాము. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఏందని మొత్తం చెప్పేస్తాను. కురికిరే ఎగ్ అని చెప్పి ఒక్కటే కురికిరే కాదు, దానికి కావాల్సిన డిఫరెంట్ అన్ని తెచ్చాము. అన్ని మిక్స్ చేస్తే డిఫరెంట్గా ఉంటుందని. సో ఇది వచ్చి లేసు, ఇవన్నీ మనకి బజార్లో దొరికేటివే. మూందాలు, బొరుగులు మిర్చిరి, ఆ తర్వాత సోయా స్టిక్స్ మనం బయట కొనుక్కున్నాము మిర్చిరి, తర్వాత ఇదే మన ఆనియన్స్, టమాటో, ఎగ్స్, ఇవి వచ్చి మసాలా, ఆయిల్. సో ఇవే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని. సో ఇవి మేము ఎలా మిక్స్ చేస్తామో మీరు చూసేయండి. ఇంకా సో ఫ్రెండ్స్, మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం తెచ్చుకున్న అన్ని కురికిరేలు, ఇవి కురికిరేలు అంటారు ఏమో తెలియదు కానీ ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు మనం బజార్లో దొరికేటి అన్నీ తెచ్చుకున్న తర్వాత వీటిని రాయితో కాదు ఏదైనా సరే వాటిని ముందు మెత్తగా నలగొట్టుకోవాలి. నేను అదే పని చేస్తున్నాను ఇప్పుడు. నలగొట్టిన తర్వాత మనం అన్ని ఒక దాంట్లో వేసుకొని మనకు కావాల్సిన వీడియోలోకి మిక్స్ చేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత సింపుల్, వెరీ సింపుల్. మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ చేసుకోవాలి, ఆనియన్, టమోటా. ఆ తర్వాత మనం బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. సో అది ప్రాసెస్. ఫ్రెండ్స్, నేను ఏం చేశానంటే మనం నల్లగొట్టుకున్న ఈ కురికిరేలన్నింటినీ ఇలా ఈ లేస్ ప్యాకెట్లో వేసుకున్నాను. ఏమేమిటంటే ఆ బొరుగుల మిర్చిరి, ఆ తర్వాత ఈ మిర్చిరి మనం తెచ్చుకున్న మిర్చిరి, తర్వాత సోయా స్టిక్స్, మూందాలు, మొత్తం వాటిని మెత్తగా నిలగొట్టుకొని వీటిలో వేసుకున్నాను. ఆ తర్వాత మనం తెచ్చుకున్న మసాలాస్ ఏమున్నాయో, గరం మసాలా ఇంకోసారి వేసి చూపిస్తాను మీకు. ఆల్రెడీ కొంచెం వేసుకున్నాను. తర్వాత గరం మసాలా, మిరప్పొడి మీకు కావాల్సినంత వేసుకోండి, సాల్ట్, తర్వాత పసుపు లైట్గా. నేను ఆల్రెడీ టమోటా, ఎర్రగడ్డ అన్నీ వేసాను. ఎగ్స్ తెచ్చుకున్నాం కదా, ఆ ఎగ్స్ కూడా కొట్టి దీంట్లో వేసేయాలి. సో ఇది ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేసుకొని ఈ ప్యాన్లో వాటర్ పోసుకొని మనం పొయ్యి మీద పెట్టుకొని దీన్ని బాయిల్ చేసుకుంటే అయిపోద్ది. సో ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం పెనం పెట్టేసుకున్నాం. పెనం కంటే ముందు మంట వెలిగించేసాం. మనకి మంట చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా వెలిగించేస్తున్నాము. ఇప్పుడు పెనం పైన ఈ వాటర్ పోద్దాం, అవి బాయిల్ అవ్వాలి కాబట్టి. అబ్బా, ఇవి ఫుల్గా పోసుకోవాలి వాటరు. మనకు మొత్తం అది మనం మిక్స్ చేసుకుంది బాయిల్ అవ్వాలి, లోపలికి వెళ్ళాలి, బాయిల్ అవ్వాలి కాబట్టి. ఓకే, వంట చూసారా ఎట్ట వస్తుందో? ఎట్టక్కన ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని జస్ట్ కవర్లో కట్టాను, కింద పోద్దని. చూసారా? దీన్ని ఇప్పుడు లోపల పెట్టేద్దాం. ఇది కొంచెం డిప్ అవ్వాలి కిందకి, అప్పుడే కొంచెం అది లోపల ఉన్నది మిక్స్ మనకి ఉడకద్ది. ఇంకా వీలైతే మనం వాటర్ పోసుకోవచ్చు, కానీ ఇది దొల్లేటట్టు ఉంది. పోసాను బ్రో, పోయి. సో చాలు, ఆల్మోస్ట్ కొంచెం ఒక సగం పార్ట్ డిప్ అయింది లోపలికి. ఫ్రెండ్స్, కొంచెం గట్టిగా కట్టుకోండి, లోపలికి వాటర్ బాబు పోయినా ఏం కాదు. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం లోపలికి డిప్ చేసాం అనుకో, ఇలాగే కొద్దిసేపు ఉంచుకుందాం. మనకు తెలియాలి కొంచెం లోపల ఉన్న పదార్థం గట్టిపడిందా లేదని. నొక్కి చూస్తే తెలిసిపోద్ది, అప్పుడు మనం దీన్ని చేసుకుందాం. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, get the gun down. Dropping bodies in the place till the sun's out. ఫ్రెండ్స్, మొత్తానికి మన కురికిరే ఎగ్ అయిపోయింది. దాన్ని బాగా బాయిల్ చేసుకున్నాం ఒక అర్ధగంట దాకా, అప్పుడే బాగా ఉడికింది. సో తర్వాత మనం ఇప్పుడు తినేసి చూపించేస్తాం, మనకి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, మొత్తానికి మన కురికిరే ఎగ్ కంప్లీట్ అయిపోయింది. మావాడు కూడా వచ్చాడు టేస్ట్ చేయడానికి. వెయిటింగ్. ఇప్పుడు దీన్ని కేక్ కట్ చేస్తాం. ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందో. చూసారు ఎలా వెళ్తుంది లోపలికి? సూపర్ వెళ్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మావాడికి సగం, నాకు సగం. బల్లే ఉందిరా లోపల. టేస్ట్ ఇంకా లేదు, పిజ్జా టైప్గా ఉంది. లోపల కొంచెం స్టఫ్, బయట దీని కలరు, దీని ఎవరో అంతా చాలా చిత్రంగా ఉంది. ఇప్పుడు
పైన పెట్టుకొని నిమ్మకాయ పిండిరా బ్రో, లైట్గా నిమ్మకాయ ఫినిషింగ్ టచ్ సూపర్ ఉంటుంది. వేసుకురా బ్రో. దీనికి ఇంకో ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాం ఇప్పుడు. అదేంటంటే మిక్చరు, మాకు లోకల్లో దొరికే మిక్చరు. బా సరే ఫ్రెండ్స్, అయితే సరే అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం, చేసి చూపిస్తాం. దీంట్లో అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. నిమ్మకాయ బిందెలో బొల్ల ఉందిరా నాయనా. అబ్బా సూపర్ ఉంది. రియల్ గా చెప్పాలంటే పిజ్జాలో లోపల స్టఫ్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంది. కేక్ వచ్చింది, క్రీమీగా లోపల, బయట ఎగ్ బాయిల్ అయిపోయి. అదే అబ్బా టేస్ట్ మాత్రం అద్భుతం, సరిగ్గా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క బైట్ మావాడు నా చెప్పినట్టు నరాలకి ఎక్కుతుంది, అంటుంది. ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ నిమ్మకాయ మిగతా ఇంకా సూపర్ ఉంది. ఇదేదో ఈవినింగ్ స్నాక్ లాగా ఉంది కదా. మనం మార్నింగ్ తిన్నాం అయితే, మార్నింగ్ అంతే, ఎర్లీ మార్నింగ్ మంచులో కొండ మీద. మీరే గమనించుండొచ్చు స్టార్టింగ్ ఎలా ఉంది, వీడియో ఎండింగ్ ఎలా ఉందో చూడొచ్చు. బయట మధ్య బాగుంది, లోపల మైండ్ లో అసలు బ్రెయిన్ స్పందిస్తుంది బ్రో. నిమ్మకాయ వేసుకో, నిమ్మకాయ ఇంకా సూపర్. లైట్ గా నిమ్మకాయ అదరహో. ఉదయాన్నే ఇంకా టిఫిన్ కూడా తిన్నాం మేము. ఇదే మాకు టిఫిన్. చల్లగా వెళ్ళిపోతుంది, హెల్తీగా నేచర్లో. మా డైలాగ్ ఎప్పుడు డైలాగే, నేచర్లో ఏందన్నా సరే అద్భుతం, అమోఘం. అదే అంతే. సూపర్ వచ్చింది. మా నోటితో చెప్పలేదు ఈ రుచి ఎలా ఉన్నది అనేది, మీరు చేసుకొని చూసేయండి. అదే చేస్తే ఎలా వచ్చింది మా కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఇలాంటి డిఫరెంట్ ఐడియాస్ ఏమైనా ఉంటే మాత్రం మాకు కామెంట్ చేయండి. మీ పేరుతో మీకు డెడికేట్ చేసేస్తాం. అదే ఇంకేం మరి ఫ్రెండ్స్, అదే ఉంటాం మళ్ళీ మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా, బై బై, సైన్ ఆఫ్.